హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఒక రుచికరమైన కమ్మనైన ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. పండగల టైంలో ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో ప్రసాదం రెసిపీ ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే మనకి స్వీట్ తినాలని అనుకున్నప్పుడు క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. 10 to 15 మినిట్స్లో ఈ ప్రసాదం చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. దోరగా నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. చిన్న మంట మీద నిదానంగా వేయించుకోండి. రవ్వ అనేది కొంచెం రంగు మారాలన్నమాట. అప్పుడే మనకి ప్రసాదం యొక్క రుచి అయినా స్ట్రక్చర్ అయినా కరెక్ట్గా వస్తుందన్నమాట. మంట పెంచేసి మాత్రం వేయించవద్దు, నిదానంగానే వేయించుకోవాలి. అప్పుడే రవ్వ లోపల వరకు వేగి కమ్మగా ఉంటుంది. ఈ రవ్వ వేగేలోపు మనం రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళు మరొక గిన్నెలో వేసుకుని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఎసరు మరిగించుకోవాలి. రవ్వ అనేది ఇక్కడ చూపిస్తున్నట్ల విధంగా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మరుగుతున్న ఈ నీళ్ళని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ చక్కగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే మూత పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రవ్వ అనేది ఆల్మోస్ట్ 90% ఉడికిపోవాలి. కొంచెం పలుకు ఉంటే సరిపోతుంది. అంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పంచదార కొలుచుకోవడానికి అదే బౌల్తోని 1.5 కప్పు దాకా పంచదార వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 1.35 దాకా వేసుకోవచ్చు. బట్ 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో దగ్గరికి ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. పంచదార కరుగుతున్నప్పుడు ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కొద్దిగా కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల్లో ఇలా కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కళాయి దించే ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని పక్కకి దించుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మరి మనం చేసుకునే ప్రసాదాల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. మరి నెక్స్ట్ వచ్చే పండుగలకి మీ ప్రసాదం లిస్ట్లో దీనిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.